ఏ మాట కామాటే చెప్పుకోవాలి. బహుశా భారతదేశంలో అత్యంత ప్రజాస్వామిక పార్టీ ఏదైనా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీయే. కాంగ్రెస్ పార్టీలో సొంత పార్టీ ముఖ్యమంత్రి పైన, సొంత పార్టీకి సంబంధించిన హైకమాండ్ పైన విమర్శల మీద విమర్శలు చేయగలిగిన ప్రజాస్వామిక వాతావరణం కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. ఇంకే పార్టీలో మనం చూడం. జాతీయ పార్టీ అయిన బీజేపీలో చూడలేము. ప్రాంతీయ పార్టీలైన తెలుగుదేశం కానీ, లేకపోతే బీఆర్ఎస్ కానీ, మరొక పార్టీలో కానీ చూడలేం. ఇది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమవుతోంది. అయితే ఇది ఈ ప్రజాస్వామ్య వాతావరణం అని మనం ఏదైతే చెబుతున్నామో, అంటే డెమోక్రటిక్ ఒక స్పేస్, ఇది ఎక్కువైన ప్రమాదమే. తక్కువైన ప్రమాదమే, ఎక్కువైన ప్రమాదమే. అతివృష్టి, అనావృష్టి అంటాం కదా! అంటే అసలు పూర్తిగా డెమోక్రసీ లేకుండా ఉండడము ప్రమాదమే. మరీ ఇంత డెమోక్రసీ ఉండడం కూడా ప్రమాదమే. ఇప్పుడు మునుగోడు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆయన చాలా రోజులుగా అవమాన భారంతో కుంగిపోతున్నాడు. ఆయనే చెప్పాడు, తాను ఆకలితోనైనా ఉండగలను, ఆకలినైనా భరించగలను కానీ అవమాన భారాన్ని భరించనని చెప్తున్నాడు ఆయన. అవమానం ఎవరు చేశారా అంటే పార్టీ హైకమాండ్ చేసింది, లేదా ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశాడు. మొత్తం మీద కాంగ్రెస్ వాళ్ళే. ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే. రాష్ట్రంలో అంటే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్తో రాజగోపాల్ రెడ్డి ఇష్యూ కూడా 2 రోజుల కిందటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. రాజగోపాల్ రెడ్డి తరచూ చేస్తున్న విమర్శలు, చేస్తున్న వ్యాఖ్యలు, చేస్తున్న ప్రకటనలు వగైరా వగైరా వీటన్నిటి గురించి కూడా, అంటే పార్టీకి ఏ మేరకు ఆయన వల్ల నష్టం జరుగుతోందో కూడా ఆయన వివరించారు. సరే, ఈ సందర్భంగా ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇచ్చిన ఒక హామీ ఏమిటంటే తామే ఆయనను పిలిచి మాట్లాడతాము అని చెప్పారు. సరే, ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించి మాట్లాడవలసిన సందర్భం డిలే ఉంది, జాప్యం ఉంది. రేపు మాపు ఇంకో వారంలోనూ ఆయన పిలవచ్చు, ఆయనతో మాట్లాడవచ్చు. వాళ్ళేం చెప్తారో, రాజగోపాల్ రెడ్డి ఏం చెప్తాడో చూడాలి. పట్టు విడుపులు ఉంటాయా లేదా అనేది చూడాలి. పట్టు విడుపులు ఉన్న రాజకీయ నాయకుడే రాజకీయాల్లో సక్సెస్ అవుతాడన్న విషయం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలుసుకుంటే మంచిదని చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఆయన గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఆయనను చెండాడాడు. ఆయనను ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టాడు. తర్వాత పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన పైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించాడు. అండ్ రేవంత్ రెడ్డి ఒంటెత్తు పోకడలు నచ్చకనే గతంలో కాంగ్రెస్ నుంచి తాను, అంటే తన కన్నతల్లి అయిన కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి పోవడానికి కారణం ఎవరంటే రేవంత్ రెడ్డి ఒంటెత్తు పోకడలే అని కూడా ఇప్పుడు తాజాగా చెప్తున్నాడు. అంటే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన ఒంటెత్తు పోకడలు నచ్చక ఆ పార్టీ నుంచి తాను బీజేపీలోకి వెళ్ళిపోయానని, బీజేపీలో తనకు అపారమైన గౌరవం లభించిందని, అండ్ ఇంకేమిటి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్గా కూడా తనను నియమించారని, ఏవో చాలా విషయాలు చెప్పాడు ఆయన. అంటే బీజేపీలో ఉన్నప్పుడు తనకు లభించిన గౌరవం, మర్యాద వగైరా వగైరా వాటిని ఒక యూట్యూబ్ ఛానల్లో ప్రస్తావించాడు. అయితే మంత్రి పదవి ఆఫర్ ఇచ్చి తనను కాంగ్రెస్లోకి పిలిచినందున తాను వెళ్ళానని చెప్తున్నాడు. పాప నిజాయితీగా ఒప్పుకుంటున్నాడు. అంటే మంత్రి పదవి ఆఫర్ కనుక ఇవ్వకపోతే ఆయన బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేవారు కాదా అనే అనుమానం మనందరికీ కలుగుతుంది. ఇప్పుడు బీజేపీలో ఉన్నప్పుడు తనకు గౌరవం లభించింది, తనకు అన్ని విధాలుగా మర్యాద లభించింది అని ఆయనే చెప్తున్నాడు. సంతోషం. ఆయన పొటెన్షియాలిటీని బట్టి ఆ పార్టీలో ఆయనకు తగిన గౌరవం, సముచితమైన ప్రాధాన్యం లభించింది అనుకుందాం. కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు చేరావా అంటే నాకు మంత్రి పదవి ఆఫర్ ఇచ్చారు. అంటే మంత్రి పదవి కోసము లేదా ఇంకొక పదవి కోసం తప్ప ఈ పార్టీ ఫిరాయింపులు అనేవి ఒక సిద్ధాంతపరంగా కానీ, లేదా ప్రజల సమస్యల పరిష్కారం కోసం కానీ కాదు అనేది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉదంతమే మనకు తెలియజేస్తుంది. అండ్ ఆయన ఇంకేం చెప్తున్నాడు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల
వ్యూహకర్త సునీల్ కనుగోలు, ఆహ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, తర్వాత ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అలాగే సీనియర్ నాయకుడు మాణిక్‌రావు ఠాక్రే ఇట్లాంటి వాళ్ళందరూ తనను పిలిచి, "నువ్వు రావాల్సిందే, నీకు మంత్రి పదవి ఇస్తాము" అంటే తాను కాంగ్రెస్‌లోకి వచ్చినట్టుగా ఆయన చెప్తున్నాడు తాజాగా. మళ్ళీ ఏం చెప్తున్నాడు? భువనగిరి పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా అంటే 2024 ఏప్రిల్, మేలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా భువనగిరి పార్లమెంటు సీటును గెలిపించుకొనిరా, నీకిచ్చిన నా కమిట్మెంట్ ఏదైతే ఉందో నీకిచ్చిన హామీని నెరవేరుస్తామని చెప్పారు. భువనగిరి పార్లమెంట్ సీటు కాంగ్రెస్ గెలిచిన తర్వాత కూడా ఆ హామీని నెరవేర్చలేదు. పైగా తనను అవమానిస్తున్నారని కూడా ఆయన అంటున్నాడు. ఎవరు? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అలాగే ఒక ఛానల్‌లో మాట్లాడుతూ ఢిల్లీ నుంచి పిలుపు వస్తే వెళ్తానని చెప్పాడు. అట్ ద సేమ్ టైమ్ హైకమాండ్ ఏం చెప్తే దానికి కట్టుబడి ఉన్నా అని చెప్తున్నాడు. మళ్ళీ దీంట్లో అన్ని ట్విస్ట్‌లే ఉన్నాయి. ఒకటి కాదు. ఇప్పుడు ధిక్కార స్వరం అనేది ఉంటే అది ధిక్కార స్వరంగానే ఉండాలి. మధ్యలో మళ్ళీ ఆహ్, హైకమాండ్ ఏం చెప్తే అది నేను కట్టుబడి ఉంటా అంటే, మరి హైకమాండ్ చెప్పినట్టుగా కట్టుబడి ఉండాల్సి వస్తే, హైకమాండ్ ఇప్పటిదాకా మీకు మంత్రి పదవి ఇవ్వకపోయినా, రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోయినా, ఆయన కాంగ్రెస్‌లో కొనసాగుతున్నాడు. సరే ఎన్నికలకు ముందు వరకు కూడా అంటే 2028, 29కి ముందు కూడా ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు అనుకుందాం ఒక క్షణానికి. ఇవ్వకపోతే ఆయన తిరుగుబాటు చేసే అవకాశాలున్నాయి. ఈ రకమైన కథనాలు కూడా వస్తున్నాయి. తిరుగుబాటు చేసే అవకాశాలున్నాయి. అండ్ మునుగోడులో ఉప ఎన్నికకు ఆయన ఉప ఎన్నిక వచ్చే విధంగా ఆయన తన శాసనసభ్యత్వాన్ని రాజీనామా చేస్తాడని కూడా ఒక ప్రచారం జరుగుతోంది. అందులో నిజమెంతుందో తెలియదు. ఆయన రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేస్తే గెలుస్తారా లేదా అనేది మనకు తెలియదు. ఆయన పొటెన్షియాలిటీని బట్టి, ఆయన నాయకత్వ స్టైల్‌ను బట్టి, ఇతరత్రా కూడా ప్రజల్లో ఉన్న సపోర్ట్‌ని బట్టి ఆయన గెలవచ్చు. అందులో మనకేం సందేహం లేదు. కానీ ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీలోకి పోవడమే బ్లండర్. అసలు కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి పోవడమే ఒక పెద్ద బ్లండర్. మళ్ళీ బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చినప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇంతకాలం పాటు అంటే గడిచిన 2 ఏళ్లుగా తనకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వడం లేదో తనకు తానే ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాబినెట్‌లో ఉన్నాడు. మంత్రిగా ఉన్నాడు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఉన్న ఇద్దరు మంత్రుల్లో ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే. ఇది చాలా సార్లు చెప్పాను వీడియోలో. అటువంటప్పుడు మళ్ళీ ఇంకొక రెడ్డికి ఆ జిల్లా నుంచి క్యాబినెట్‌లో ప్రాతినిధ్యం లభించడం అన్నది ఆల్మోస్ట్ అసాధ్యంగా మనకు కనిపిస్తోంది. యాస్ ఆఫ్ నౌ. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం అనే మాట మాట్లాడుతోంది. ఓవైపు బీసీలకు పెద్దపీట అని మాట్లాడుతోంది. ఇంకోవైపు అంటే అన్ని విధాలుగా అంటే సోషల్ జస్టిస్ అనండి, సోషల్ ఎంపవర్‌మెంట్ అనండి. ఇటువంటి విషయాలు మాట్లాడుతున్నప్పుడు, ఇటువంటి విషయాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్నప్పుడు, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి తనకు కూడా మంత్రి పదవి వస్తుందని రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన కోమటిరెడ్డి రాజగోపాల్ ఎట్లా అనుకుంటున్నారో మనకు తెలియదు. మొత్తం మీద రాజగోపాల్ రెడ్డి కథ బహుశా ఫిబ్రవరి చివరి వరకో లేకపోతే మార్చి మొదటి వారంలోనో సుఖాంతమయ్యే అవకాశాలైతే ఉన్నాయి. ఆయనను ఢిల్లీ నుంచి హైకమాండ్ పిలిచే అవకాశం ఉంది. ఆయనతో మాట్లాడే అవకాశం ఉంది. ఆయనకు నచ్చజెప్పే అవకాశం ఉంది. సరే ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.